రాష్ట్రంలో ఏర్పాటవుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన గ్రీన్ కో సోలార్ ఎనర్జీ వైలేషన్స్ పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి పెట్టారు. ఇక అన్యాక్రాంతమైన అటవీ భూములను కాపాడేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లా పిన్నాపురం దగ్గర ఏర్పాటైన గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు. అటవీ భూముల సమస్య ఉండటంతో దానిని పరిష్కరించేందుకు పవన్ వెళ్లారు. 40 ఎకరాల భూమి ఫారెస్ట్ రెవెన్యూ మధ్య వివాదం ఉంది. దీన్ని పరిశీలించడానికి వచ్చినట్టు పవన్ స్పష్టం చేశారు. రాళ్లు రప్పలు ఉండి వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీపై సీఎం దృష్టి పెట్టారు. అందులో భాగంగానే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇక అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిపై దృష్టి పెడతామని పవన్ స్పష్టం చేశారు. ఆఫీసులో కూర్చొని సమీక్షించడానికి ఫీల్డ్కి వెళ్లి పరిశీలించడానికి తేడా ఉందన్నారు. అందుకే ప్రాజెక్టు దగ్గరకు స్వయంగా వచ్చానన్నారు. చిన్న వయోలేషన్స్ ఉంటే కరెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. ఇక అన్యాక్రాంతమైన అటవీ భూములను పరిరక్షించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్ పెడతామన్నారు. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను. అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా అటవీ శాఖది, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం.